ఒక చిన్న గ్రామానికి సమీపంలో ఒక పెద్ద అరణ్యం ఉండేది. ఆ అడవిలో అనేక జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవి అంచులో ఓ తెలివైన మేక తన మందతో కలిసి నివసించేది. ఆమె పేరు చిక్కుమేఖల. అదే అడవిలో ఓ క్రూరమైన నక్క ఉండేది. అది ఎంతో తెలివిగలదే అయినా తన తెలివిని మంచి పనులకు కాకుండా ఇతర జంతువులను మోసగించడానికి ఉపయోగించేది. చిన్న జంతువులను మోసగించి తినాలని ఎప్పుడూ ప్రయత్నించేది. ఒకరోజు నక్క చాలా ఆకలితో అడవిలో సంచరిస్తూ ఒక సులభమైన బలిని పట్టుకునే ప్రయత్నం చేసేది. అప్పుడు దానికి ఓ మేక చెట్టు క్రింద పచ్చగా మేత మేస్తూ కనిపించింది. నక్క తనకు తానే అనుకుంది, ఈ మేకను మోసగించి పట్టుకోవచ్చు. చిన్న జంతువుల కంటే మేక నాకు మంచి విందు అవుతుంది. నక్క మేక దగ్గరికి వెళ్లి చాలా స్నేహపూర్వకంగా, ఓ మేకమ్మ, ఎంతో కాలంగా నిన్ను చూడలేదు. నీ ఆరోగ్యం బాగుందా? మేమిద్దరం మంచి మిత్రులం కదూ అని ముచ్చటించింది. చిక్కుమేఖల నక్కను చూడగానే దాని మోసం అర్థం చేసుకుంది. హాహా, నక్క చాలా తెలివిగా నటిస్తోంది, కాని నేను అంత తేలిగ్గా దానికి చిక్కను అని తనకు తానే అనుకుంది. నక్క ఇంకా ముందుకు వచ్చి, ఈ అడవిలో అందరూ నన్ను రాజుగా అంగీకరించారు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న జంతువులకు పాలకుడిగా మారిపోయాను అని అహంకారంగా చెప్పింది. అవునా? ఎంత అదృష్టం అని మేక నాటకీయంగా ఆశ్చర్యపోయినట్టు నటించింది. నక్క మేక మాటల్ని పట్టించుకోకుండా, అందుకే నేను నిన్ను నా రాజభవనానికి ఆహ్వానిస్తున్నాను. రమ్ము మేకమ్మ, నువ్వు నా అతిథివి అని చెప్పింది. కాని చిక్కుమేఖల అతి తెలివైనది. నక్క మాటలను నమ్మలేదు. ఇదంతా మోసమే. ఇది నన్ను పట్టుకుని తినడానికి ప్రయత్నిస్తోంది అని అనుకుంది. కాని నేరుగా అలా చెప్పలేదు. బదులుగా నక్కతో సహృదయంగా, నిజమేనా? అయితే నువ్వు నాకు రాజభవనం చూపించు. కాని నన్ను రక్షించగలవా అని అడిగింది. నక్క ఆశ్చర్యపోయింది. ఎందుకు? నీకు భయం ఏమిటి? మేక బాధతో, నాకు చెప్పిన కథల ప్రకారం ఒకసారి ఒక రాజును పట్టుకునేందుకు మనుషులు వచ్చినప్పుడు అతన్ని పట్టుకోవడానికి బలమైన అరణ్యపు వలాన్ని వేశారు. నువ్వు ఇప్పుడు రాజు కదా? ఈ విషయంలో నేను ఏమి చేయాలో తెలియదు అని చెప్పింది. నక్క ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అదేనా? వలలు వేశారా? మేక మరింత నాటకీయంగా, అవును, నిన్ననే ఊరి వాళ్లు వలలు సిద్ధం చేసుకున్నారు. నువ్వు బయటికి రావడమే ఆలస్యం, వాళ్లు నిన్ను పట్టుకుంటారు అని అంది. నక్క భయపడిపోయి, అయ్యో, ఇక నేను ఇక్కడ ఎక్కువ సేపు ఉండకూడదు. ఊరి వాళ్లు పట్టుకుంటే నా గతి పోయినట్టే అని నమ్ముకుంది. వెంటనే తన తోక ముడిచి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అడవి లోపలికి పరుగెత్తిపోయింది. చిక్కుమేఖల విజయం. మేక చిరునవ్వుతో చూస్తూ, హహ, తెలివి లేకపోతే శక్తి ఎంత ఉన్నా లాభం లేదు అని అనుకుంది. ఆ రోజుకి మేక నక్కను మోసం చేసి తప్పించుకుంది. తన తెలివితేటలతో తన ప్రాణాలను రక్షించుకుంది. ఆ రోజు నుంచి నక్క మేకలను మోసగించడానికి ప్రయత్నించలేదు. మేకలు స్వేచ్ఛగా తిరుగుతూ సంతోషంగా జీవించాయి. నీతి: శక్తి కాదు, తెలివి ఉంటేనే ఏ ప్రమాదాన్నైనా అధిగమించవచ్చు.